ప్రాక్టికల్‌గా ఇంత హార్డ్‌కోర్‌గా మాట్లాడుతున్నారు గదా! హ్మ్. ఇప్పుడే నయా పైసా కరప్షన్ గూడా లేదన్నారు గదా! యెస్. మరి ఈ కేసులు, ఈ బియ్యం ఆరోపణలు హ్మ్. కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద ఇవి నేరుగా అంటున్నా. హ్మ్. మీ మీ భార్య మీద. హ్మ్. ఇలాంటి ఆరోపణలు అసలు కారణం ఏంటి? అసలు ఇవి ఫేస్ చేస్తున్నప్పుడు మీ ఆలోచన గాని, మీ మానసిక పరిస్థితి గాని, ఎందుకు ఈ మానసిక పరిస్థితి అనేది వాడానంటే కృష్ణా జిల్లా రాజకీయాలను చూస్తా ఉన్నా గానీ దాదాపు ఒక 25 ఏళ్ల నుంచి మీరు ఒక ఫ్లోలో మాట్లాడడము, గెలిచినా, ఓడినా ఒకే రకమైన టెంపర్‌మెంట్, టెంపోలో ఉండడం చూసుంటాం. అలాంటిది మీరు టోన్ డౌన్ అయ్యి దాన్నేమంటారు గద్గద స్వరం అంటారు కదా! అది వినపడింది, అది కనపడింది. అసలు ఇలాంటి పరిణామాలకు కారణం ఏంటి? అంటే రాజకీయ ప్రత్యర్థులు, ప్రత్యేకించి ప్రభుత్వం నన్ను ఎక్కడ దొరుకుతాడా ఏసేయాలని విపరీతంగా ప్రయత్నం చేస్తుంది. నీకు ఏం ప్రయత్నం చేస్తుందంటే, ప్రభుత్వం రాగానే రిజిస్టర్ ఆఫీస్‌లో నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాపీలు తీసుకున్నారు. నాది, నా భార్య పేరు మీద, నా కొడుకు పేరు మీద, మా అత్తమామల పేరు మీద, మా తోళ్ళు వదిన గారు, అంటే నా దగ్గర రిలేటివ్స్, ప్లస్ నాతో తిరిగేటువంటి రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి ఒక 70 మంది మీద హ్మ్. అందరి ఆస్తులను తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకుని హ్మ్. మొత్తం. హ్మ్. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్‌కి ఢిల్లీ నుంచి కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్‌కి విజయవాడ అక్కడి నుంచి పంపించారు. హ్మ్. ఢిల్లీ నుంచి వచ్చింది. హ్మ్. దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఏదో ఉంటే ఇంటెలిజెన్స్ ఏదో ఉంటుందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసేది. అక్కడి నుంచి వచ్చింది ఒకటి. దాంట్లో అన్నీ ఏమున్నాయి, నా నా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. నాది, నా భార్య మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వాటిని పెట్టి నా ఎలక్షన్ అఫిడవిట్లు లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్లు అన్నీ ఫైలింగ్ చేసినవన్నీ పెట్టి నా మీద కంప్లైంట్లు పెట్టారు ఢిల్లీలో. ఇమీడియట్గా ఎంక్వైరీకి వచ్చారు. ఈడీ ఎంక్వైరీకి వచ్చింది నా మీద. వైజాగ్ నుంచి సమన్ చేశారు. వైజాగ్ ఈడీ నుంచి, అంటే ఈడీ రీజనల్ ఆఫీస్ వైజాగ్లో ఉంది. అన్నీ చూసుకోమని చెప్పాను. ఇన్కమ్ ట్యాక్స్కి నేను మా ఆడిటర్ వెళ్ళాం. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అడిగినాయని చెప్పాం. ఏ కాగితం అడిగితే ఆ కాగితంలో చూపించాం మా ఆడిటర్ గారు నేను. ఇదేంటి ఏం లేదు కదండి. ఏముంది సార్, ఎంఆర్ఓ ఆఫీసులకి రిజిస్టర్ అన్నిటికీ రాశారు. ఈ ఆస్తుల్లో ఎక్కడన్నా ఈ సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్లో ఉందో చూడమని చెప్పాను. నేనేమన్నా 20 ఏళ్ళు దాటిన అసైన్మెంట్ ఆస్తులు ఏమన్నా కొన్నానేమో అని చెప్పి దానికోసం ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎక్కడా నేను దొరకట్లా. అన్నీ ఎక్కడ చూసినా అన్నీ తేడతల్యంగా ఉన్నాయి. ఇన్ని జల్లెళ్ళు ఎక్కడ ఇంకోటి కూడా ఏమీ లేవు. మచిలీపట్నంలో పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వటానికి సుమారుగా 500 ఎకరాలు కొన్నామండి. సుమారుగా 500 ఎకరాలు 290 కోట్లు ఎంతో డబ్బులు. ఈ 500 ఎకరాల్లో ఆఖరికి సెంట్ ఇచ్చిన రైతుకు కూడా విజిలెన్స్ వెళ్ళింది, సిఐడి డిపార్ట్మెంట్ వెళ్ళింది. ఇంటింటికి వెళ్ళి మీరు ప్రభుత్వానికి పొలం అమ్మారు కదా, ఎంత లంచం ఇచ్చారు, పేరు నానికి ఎంత ఇచ్చారు, లేకపోతే ఎవరికన్నా ఏమి ఇచ్చారా అని సింగిల్ ఎలిగేషన్. 500 ఎకరాల్లో 290 కోట్ల రూపాయల్లో సింగిల్ రైతు కూడా ఎలిగేషన్ లేదండి. రూపాయలు లంచం ఇచ్చాం, ఎంఆర్ఓకి లంచకి ఇచ్చాం, లేదా నానికి ఇచ్చాం, లేదా కార్పొరేటర్కి ఇచ్చాం, సింగిల్ ఒక్కలేదు. అది అయిపోయింది. ఇంకేముంది, ఏది అవలా. ఆ టైంలో ఏమైందంటే మా మేనేజర్ వచ్చాడు ఒకరోజు సాయంత్రం పూట వచ్చి, అంటే అప్పటికి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఏదో ప్రోగ్రాంకి మచిలీపట్నం వచ్చారు. వస్తే పక్కన కూర్చుని పేరు నానిగడి 2 గోడౌన్లు మన గవర్నమెంట్ అద్దెకి తీసుకుంది, అది ఖాళీ చేయమని చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు జాయింట్ కలెక్టర్ని పిలిచి ఇమ్మీడియట్గా ఆ గోడౌన్లు ఖాళీ చేసేయండి అని చెప్పి. ఇవన్నీ మీకెవరు చెప్పారంటే ఆఫీసర్లే చెప్తారు, బయటికి రాకుండా ఎట్లా ఉంటాయి. డైరెక్ట్గా ఆఫీసర్ చెప్పవచ్చు, ఆఫీసరు పక్క ఆఫీసర్కి చెప్తాడు, ఇంకొక ఆఫీసర్ చెప్తాడు, పక్క జిల్లా ఆఫీసర్కి చెప్తాడు, అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాడితో మాట్లాడతాడు. సార్ ఇట్లా సీఎం గారు చెప్పారు, మనం సివిల్ సప్లైస్ నుంచి మొత్తం అన్నీ ఖాళీ చేసేయాలి మనం అని చెప్పి మొత్తం 2 గోడౌన్లు శరవేగంగా ఖాళీ చేస్తాం, బిగించేసారు. ఖాళీ చేసుకొని తప్పేమో చేసుకొని వాళ్ళ అధికారం ఉంది చేసుకోమని ఆ టైంలో అనుకున్నాను. ఏనాడు నేను కుల రవీంద్ర ఆస్తుల జోలికి, వ్యాపార జోలికి వెళ్ళలేదు కదా.
ఎందుకు ఇతను ఆస్తులు జోలికి అసలు గోడౌన్ ఎందుకు కట్టామంటే రిటైర్ అయిపోదాం నిర్ణయం తీసుకోగానే ఏదో ఒకటి మనకి మంత్లీ ఇంట్రెస్ట్ కావాలి, అంటే మంత్లీ ఆదాయం కావాలి, కూర్చుని తినాలి కదా. చెరువులు ఉన్నాయి మా కుటుంబానికి, ఒక 20.5 ఎకరాలు 21 ఎకరాలు 20.5 ఎకరాలు, దాని మీద చెరువు మీద కొంత వస్తుంది, ఈ గోడౌన్ మీద కొంత వస్తే కృష్ణారామ అని, ఎందుకంటే ఎమ్మెల్యే ఇన్నేళ్ళు ఎమ్మెల్యే ఉండటం వల్ల కారు డ్రైవర్ అలవాటైంది, అది కావాలి. విమానం ఎక్కడం అలవాటైంది, దానికి డబ్బులు కావాలి. కొన్ని అలవాట్లయినాయి నాకు కుటుంబానికి, అంటే అలవాట్లైన లగ్జరీస్ అలవాటైనాయి, వాటిని దిగి వెళ్ళలేం కదా కిందకి. సో దానికోసం మనకి ఏదో ఒకటి ఇంత ఆదాయం కావాలని చెప్పి ఉన్న ప్రాపర్టీస్ కొన్ని లేపేసి కొని గోడౌన్లు కట్టుకున్నాం, 2 కట్టుకున్నాం. ఏమనంటే రేపు పోర్ట్ వచ్చినా మనకి లాభమే. పోర్ట్ పూర్తయిపోతుంది కదా, ఆల్రెడీ నేనే మొదలుపెట్టాను, శరవేగంగా జరుగుతుంది, పోర్ట్ వస్తుంది అయిపోయినట్టే కదా అని స్టార్ట్ చేసాం, కట్టాము, అద్దెకిచ్చాము. ఇందులో ఒక మానవ నైజం, అంటే మనుషులకి బలహీనత ఉన్నట్టుగా నేను కూడా మనిషినే కదా. ఈ దిక్కుమాలిన బలహీనతలు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఆడవాళ్ళ పేరు మీద గోడౌన్ కడితే కనుక సబ్సిడీ ఉంది, మా ఆవిడ పేరు మీద కట్టాం గోడౌన్, సబ్సిడీ వస్తుందని చెప్పారు. అయిపోయింది. ఈడు వచ్చి మనతో చెప్పాడు, సార్ ఖాళీ చేస్తున్నారు కదా, షార్టేజ్ కనపడుతున్నాడు అంటే ఒకసారి జలధరించింది ఒళ్ళు. ఏంటి షార్టేజ్ అంటాడు, ఏంటి షార్టేజ్ ఏంటి అన్న. అవును సార్ షార్టేజ్ ఉంది. షార్టేజ్ ఎందుకు వస్తుందన్న, నేను ఎలక్షన్కి బయటకు వచ్చాను సార్, బయట ఎలక్షన్ బాధ్యతల్లో కొంత పంచుకున్నాను, నిన్ను ఎలక్షన్ రమ్మని ఎవడు చెప్పాడని. కిట్టుబాబు గారు చెప్పాడండి. నేను కిట్టుబాబు ఆడేవాడు చెప్పు, నువ్వు నాతో చెప్పాలి కదా అని, నేను ఏదో ఎలక్షన్ బాధ్యతలు అప్పు చెప్తే నువ్వు నాతో చెప్పాలి కదా, ఎందుకు వచ్చావు బయటకు, ఏం చేసావు బయటకు వచ్చి పని. ఈ స్టాక్ ప్రింట్ మెటీరియల్ ఉంటుంది కదా, ఎలక్షన్ మెటీరియల్, ఈ మెటీరియల్ తీసుకెళ్ళి ఊళ్ళలో చేరేయటం, ఏది పోస్టర్లు లేదా ఆ పోస్టర్లు ఓటర్ లిస్టులు ఇవన్నీ, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళి ఎలక్షన్ జమా ఖర్చులు తీసుకెళ్ళి అప్పచెప్పడం, ఈ బాధ్యతలో ఉన్నానని. నీకు పోయే కాలం రా, నాకు చెప్పాలి కదరా బాబు ఇవన్నీ అని చెప్పి అన్నాక గోడౌన్కి వెళ్ళి చూశాను. నాతో పాటు ఇంకో రైస్ మిల్లర్ని కూడా తీసుకెళ్ళాను, రోజు నాతో చనువుగా ఉండేవాడు. రైస్ మిల్, అప్పుడు రైస్ మిల్ అసోసియేషన్ సెక్రటరీ కూడా అతను. ఇద్దరం కలిసి వెళ్ళి చూడవే బాబు ఒకసారి మొత్తం అంటే అతను లెక్కెట్టాడు, ఒక గుమ్మస్తాలు వాళ్ళని తీసుకొచ్చి, షార్టేజ్ కనపడుతుంది సార్ అన్నాడు. అమ్మని షార్టేజ్ కనపడుతుంది అన్నాక అసలు నిజంగా ఆ రోజు అయితే అంటే భూమి చీలిపోయినట్టు కనపడదు చూసారా, అసలు భూమి చీలిపోయినట్టు. నేను మా ఆవిడ నన్ను దమ్ముగా బతుకుతున్నాను ఇప్పుడు దాకా, నన్ను పాతాళానికి పాతేసేసాడు వీడు. నాకు అసలు షివరింగ్, పల్స్ డౌన్ అవటం. సరే ఇంటికి వచ్చి చాలామందితో మాట్లాడి, డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వాళ్ళు, వేరే జిల్లాల్లో ఉన్నవాళ్ళు, రిటైర్డ్ ఐఏఎస్లతో చాలామందితో ఫోన్ చేశాను, ఇది ఇట్లా నన్ను మోసం చేశాడు, ఏం చేద్దామని. అసలు ప్రజెంట్ సివిల్ సప్లైస్లో పనిచేసే చాలామంది ఆఫీసర్లు నాతో మాట్లాడి, సార్ ఇది ప్రతి గోడౌన్లో జరిగేదే సార్ ఈ తంతు, మీరు బయట ఎంత కావాలంటే అంత దొరుకుద్ది, పెట్టేసేయండి సార్. ఎన్ని లారీలు అన్నారు, 7 లారీలో 8 లారీలు ఉన్నట్టుందండి అన్న. 7-8 పెద్ద విషయం ఏంటంటే, ఊరికి తెల్లారేపటికి మీరు ఇవాళ చెప్తే తెల్లారేపటికి రాత్రికి వచ్చి పడితే పొద్దున కల్లా సర్దేసేయండి అయిపోద్దండి అన్నారు. చాలామంది చెప్పారు. ప్రతి గోడౌన్లో జరిగేది ఇదే సార్, ఇది షార్టేజ్ రాని గోడౌన్ ఒకటి చెప్పండి మీరు. ఒక జిల్లా ఆఫీసర్ చేసి వెళ్ళిన వాళ్ళు నాతో మాట్లాడారు, సార్ మీరు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో షార్టేజ్ వస్తే ఇప్పటికి 2 సార్లు డబ్బులు కట్టారు సార్ వాళ్ళు, ఒకసారి అయితే డబ్బులు కట్టకుండా బయట మార్కెట్లో తీసుకెళ్ళి పెట్టుకున్నారు పీడిఎస్ రైస్, ఇవన్నీ సర్వసాధారణం జరుగుతూ ఉంటాయి సార్ అని చెప్పి. ఇవన్నీ చూశాక మరి ఏం చేయాలనుకుని నేను వెంటనే మర్నాడు పొద్దున్నే లెటర్ రాసుకుని జాయింట్ కలెక్టర్ని కలిశాను. ఎందుకంటే సివిల్ సప్లైస్ కలెక్టర్ జాయింట్ కలెక్టరే కాబట్టి. కలిసి ఇట్లా మా మేనేజర్ వచ్చాడు, షార్టేజ్ అన్నాడు, ఇన్స్పెక్ట్ చేసి ఈ రూల్స్ ప్రకారం నాకేం పెనాల్టీ ఇంపోజ్ చేస్తే, నేను మోరల్గా నాకేం సంబంధం లేకపోయినా టెక్నికల్గా, ఎందుకంటే అది జాయింట్ రెస్పాన్సిబిలిటీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ది నాది ఇద్దరిది జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి నెల ఆడిట్ చేసుకోవాలి, స్టాక్ ఎంత ఉంది ఏంటి అనేది, ఇన్వర్డ్ ఎంత, అవుట్వర్డ్ ఎంత, టోటల్ స్టాక్ ఎంత, ట్యాక్స్లు ఎక్కడ ఎంత ఉన్నాయని. వాళ్ళు చేయలేదు, నేను చేయలేదు, మా వాళ్ళు చేయలేదు, జాయింట్ ఇన్స్పెక్షన్ జరగల. జాయింట్ లైబిలిటీ
సివిల్ సప్లైస్ నాది ఎంత తప్పు ఉంటుందో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా అంతే తప్పు. కానీ నేనేమన్నానంటే మోరల్గా నాకేం రెస్పాన్సిబిలిటీ లేకపోయినా టెక్నికల్గా నాకు రెస్పాన్సిబిలిటీ నేను టేకప్ చేస్తున్నాను. మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు మీరు ఏం కట్ చేయమంటే అది నేను పెనాల్టీ కడతాను అని చెప్పి లెటర్ ఇచ్చాను. జాయింట్ కలెక్టర్ గారు వెళ్ళారు, ఇన్స్పెక్ట్ చేశారు. నాకు ఫోన్లో ఇంత షార్టేజ్ ఉంది సార్ అంటే, అమ్మా షార్టేజ్ ఉంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు, దానికి తొందరగా నోటీస్ ఇచ్చేయమ్మా అన్నాను. సార్ నోటీస్ కంగారుగా సార్ పైకి రాయాలి, పైకి వెళ్తే దీన్ని రాజకీయంగా వాడుకుంటారమ్మా, ఇబ్బంది అవుద్ది అని చెప్పాను జాయింట్ కలెక్టర్ గారు. అంటే లేదు సార్, నేను నా బ్యాచ్మేట్స్ని చాలా సీనియర్స్ని అడిగాను, సమస్య లేదు, దీంట్లో పెనాల్టీ ఇంపోజ్ చేయడం తప్పితే క్రిమినల్ కేసు కడతాం ఏమి ఉండదండి. ఇది నాకు నా భార్య మీద ఉందమ్మ గొడవను, అది నాకు భయం. నా జీవితంలో నా భార్య పేరు మీద ఎందుకు వ్యాపారం పెట్టానని వాళ్ళు ఏడుస్తున్నాను ఈ క్షణంలో. కాబట్టి నువ్వేదో తొందరగా చేసి ఇచ్చేసేయమ్మా, నేను కట్టేస్తాను, ఎందుకంటే నా భార్య పేరు మీద ఉంది కాబట్టి. లేదా నా పేరు ఉంటే నేను లీగల్గా ఫైట్ చేసుకుంటాను, జాయింట్ రెస్పాన్సిబిలిటీ అది ఇది అని చెప్పి నేను మాట్లాడాను ఆవిడ ఆఫీస్కి వెళ్ళి. కాదు సార్ నేను రాయాల్సిందే అని సివిల్ సప్లైస్ ఎండీకి రాసింది. ఆవిడ ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ రాసిన 10 రోజుల తర్వాత ఒక సాయంత్రం 6:30-7కి కేసు కట్టండి, ఫైన్ ఇంపోజ్ చేయండి అని చెప్పని 2 యాక్షన్స్ తీసుకోమని మెయిల్ ఇచ్చి వెంటనే పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ కడతాం స్టార్ట్ చేశారు. ఇంకా పోలీసులు ఉంటారు పోలీస్ స్టేషన్లో. సార్ మేడం గారి నా మీద లేదు, మేడం గారి మీద ముద్దాయిగా మేడం గారు A1గా కేసు కడుతున్నారండి అని చెప్పి పోలీసులు చెప్పి బాధ్యత ఇక అది కుంగిపోవటమే. ఆవిడ పాపం పుణ్యం నాకు తెలియదు, మా ఆవిడకి తెలియదు. అద్దెవస్తాను కట్టాం కూడా ఉంది, ఎవడో చేసిన మోసం. ఒరిజినల్గా ఇంకోటి కూడా సార్, ఎఫ్ఐఆర్ కడుతున్నారు నా భార్య మీద కదా A1గా. ఇంతవరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పుట్టిన తర్వాత నాకు ముందు కానీ నా తర్వాత కానీ క్రిమినల్ కేసు కట్టలా. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్, ఎవడి మీద క్రిమినల్ కేసు లేదు, ఎవడి మీద ఇంతవరకు క్రిమినల్ కేసు లేదు. తర్వాత చాలా సీజర్లు ఉన్నాయి, ఎవడి మీద క్రిమినల్ కేసు లేదు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఎక్సెప్షనల్ ఒక చరిత్రలో నాదే ఫస్ట్ కేసు, లాస్ట్ కేసు నా మావిడి పేరు మీద కట్టారు. ఆ కేసు కట్టాక సరే మరి ఆడవాళ్ళని పెట్టుకుని ఫైట్ చేయలేం కదా, సరే అబ్స్కాండింగ్ బయటికి వెళ్ళాం. ఎంత ఇబ్బంది పెట్టారు అంత ఇబ్బంది పెట్టారు, ట్రై చేశారు, మావిడిని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు, దాక్కున్నాం. నేను కూడా నా కార్యకర్తలకు కూడా చెప్పాను, మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాను, రోజు 2 ఇళ్ళు, ఇల్లు మారి ఇల్లు అంటే భయం నాకు. ఏ పరిస్థితిలో మా ఆవిడ దొరకకూడదు అనేది. భార్య జైలుకి వెళ్ళాక మనం బతికేయండి చచ్చిపోయాడు. ఇప్పుడు నిజంగా నేరం చేస్తే వెళ్ళచ్చు, పాపం పుణ్యం తెలవకుండా రాజకీయాల కోసం జైలుకి వెళ్తాం, భార్య వెళ్తాం అనేది. ఇంకా అసలు భర్తగా ఇంకా బతకటం ఎందుకు మనం అనుకుని అక్కడికే సగం చచ్చి ఇక ఆవిడ్ని వేసుకుని, నాకంటే పరిచయం మీరు పరిచయం, మీరెవరు మన ఇద్దరికి పరిచయం ఉందని తెలియదు, ఫోన్ చేస్తే మళ్ళీ తెలుస్తుంది. అందుకని మీతో ఒక మనిషిని పంపించి మీ దగ్గరికి మీతో మాట్లాడటం, ఇట్లా నాని కష్టంలో ఉన్నాడు మీ ఇంట్లో ఉంటాడు అని. రమ్మను, నేను మా ఆవిడ మీ ఇంటికి వస్తాం, మీ భార్య మీరు మా ఆవిడకి తెలియదు, ఫ్రెండ్షిప్ ఉంటే వేరు, ఆ ఇంట్లో దాక్కోవటం 2 రోజులు, మళ్ళీ తెలుస్తుందేమో, మళ్ళీ అట్లా 15 రోజులు. ఆ రోజు చెప్పాను నేను కార్యకర్తలకు, మానసికంగా చచ్చిపోయాను నేను. అరే బాబు ఎవడో కూడా, ఏ పార్టీ వాడు కూడా, తెలుగుదేశం వాడు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మీరు పెళ్ళాల పేర్ల మీద వ్యాపారాలు పెట్టబాకంటారు బాబు, నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి, రేపైనా మీకు ఈ చికాకులు వస్తాయి. అంటే వెంటనే నా మీద ఒక ఆయన సెటరికల్గా మీ ఆవిడ అదే ఇది అన్నారు. వాళ్ళ భార్య మీద ఎఫ్ఐఆర్ అయినా కూడా పోలీసు ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళలేదు, ఆవిడ ఇంట్లోనే ఉన్నారు, ఆవిడ జోలికి వెళ్ళలేదు. జనవరి 31వ తారీఖున బెయిల్ వచ్చింది మా ఆవిడకి, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఆ రోజు జడ్జి గారు గట్టిగా తిట్టారు, ఎరా మీ అందరికి ఏం పోయే కాలం అయ్యా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాడు ఎవడో లేకుండా కేసులో ముద్దాయిగా గోడౌన్ ఓనర్ ముద్దాయి అంటే మైండ్ ఏమైనా చెడిందా మీకు అని చెప్పి బెయిల్ ఇచ్చింది ఆవిడ.
ఆవిడ తిట్టిందని చెప్పిన అప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుండి ముద్దాయిగా తీసుకొచ్చారు. ఉమ్, చూడండి ఉమ్, అంటే పొలిటికల్ కేసు అనేది ఎట్లా అని చెప్తున్నాను. ఉమ్, ఆవిడ తెల్లారి జనవరి 1న 31 బెయిల్ ఊర్లోకి వచ్చింది. మన నా భార్య బెయిల్ వచ్చింది కదా అని ఆ రోజు వచ్చి ఇంటికి కాగితం అట్టికిచ్చారు. ఉమ్, 1వ తారీఖు పొద్దున్నే జనవరి 1 పొద్దున్నే పోలీస్ స్టేషన్కి రమ్మని. అంటే అప్పటికి వాళ్ళకి ముద్దాయి ఎవరో తెలుసు, ఒరిజినల్గా తప్పు చేసినోడు ఎవడో తెలుసు. ఆడు దొరికాడు, ఆడిని కోర్టులో జైలుకి పెట్టారు. నాని దొంగతనం చేయలేదని తెలుసు. ఉమ్, అతను చెప్పాడు, నానికి ఏం సంబంధం లేదండి, మొత్తం నేనే చేశానని. అయినా సరే నా భార్యని పోలీస్ అంటే ఎంత దాన్ని ఏమనాలి భాష అంటే నా కసికి భావం అంటే మాటలు దానికి భావం ఉంది తప్పితే మా పదం కనపడతలేదు నాకు. సిఐ దగ్గరికి వెళ్తే చూడండి నా భార్య ఒంటరిగా వెళ్తుందని చెప్పని వాళ్ళంతా నా కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి నాతో తిరుగుతారు. మా మేయర్ లేడీ, మాజీ మేయర్ లేడీ, డిప్యూటీ మేయర్ లేడీలు అందరూ కలిసి నా భార్యని కారులో ఎక్కించుకెళ్తే మేయర్ కారులో వచ్చిందని చెప్పని నా మీద హింస. మళ్ళీ ఉమ్, మేయర్ ఉందిగా కారులో, ఉమ్, కారులో మా బందర్ మేయర్ గారు ఉంది, ఉమ్, ఆవిడ కారులో మా ఆవిడని ఎక్కించుకెళ్ళింది ఉమ్, పోలీస్ స్టేషన్కి. అంటే ధైర్యం కోసం వెళ్ళారు వీళ్ళు ఆడవాళ్ళందరూ, ఉమ్, మొత్తం పార్టీలో ఉన్న వాళ్ళందరూ లేడీస్ వెళ్ళారు. ఉమ్, నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఏమవుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే అతను నా భార్య కూర్చునే ఉంది, కుల రవీంద్రతో ఫోన్లో మాట్లాడతాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఉమ్, మాటలు వినపడుతున్నాయి, స్పీకర్ పెట్టాడు. కుల రవీంద్ర అడుగుతున్నాడు, ఏంటి క్వశ్చన్లు అన్నీ రాసుకున్నావా కరెక్ట్గా, అన్నీ రాబడతావు కదా, గట్టిగా అడుగు, జంకబాగు, నీకెందుకు నేను ఉన్నాను నేనని మాట్లాడుతున్నాడు. స్పీకర్ పెట్టి వినపడుతుంది. ఉమ్, చూడండి అతను ఇష్టారాజ్యంగా క్వశ్చన్లు అడిగాడు. 3 గంటల పాటు అయిపోయింది, వచ్చేసాం. నన్ను ముద్దాయిగా చేర్చారు. నాకు వెంటనే బెయిల్ వచ్చింది, యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టులో. నన్ను బియ్యం దొంగ అని మాట్లాడతారు. ఎందుకని? వాళ్ళకి రాజకీయ కక్ష. నన్ను ఏమీ చేయలేరు, నన్ను ధీటుగా ఎదుర్కోలేరు, నా నోరు మోయించలేరు. ఆఖరికి నా భార్య శీలం గురించి కూడా అసహ్యంగా మాట్లాడిచ్చారు. ఆ సీమరాజా అనేవాడితో భారతం గారిని తిట్టాడు. ఇక్కడ గుంటూరు ఒకడు ఆయన కూడా ఒకరోజు కూర్చుని తూతు మాత్రం కింద అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆడు కానీ ఇష్టారాజ్యంగా నా భార్య క్యారెక్టర్ని అసాసిన్ చేస్తుంది. అంటే లోకేష్ గారు తల్లి ఒక్కతే ఆడది, చంద్రబాబు గారి భార్య ఒక్కతే ఆడది. మా ఇంట్లో ఆడవాళ్ళు కాదు. ఇంత అబ్యూజ్ చేస్తా, అంత అసహ్యంగా మాట్లాడారు. ఎందుకు? నా నోరు మోయిస్తాకి. నా భార్య ఏంటో నాకు తెలుసురా. మోరవర్ అసలు నా భార్య అంటే నా వెల్విషరు, నాకు అండగా జీవితంలో వీళ్ళని ఎదగటానికి, రాజకీయంగా ఎదగినా, మనిషిగా నిలబట్టాకైనా, ఒక క్యారెక్టర్గా నేను బతకటాకైనా నా భార్య అండారా నాకు. మీరేదో అన్నంత మాత్రాన ఏనాడు ఇల్లు దాటి బయటికి వెళ్ళిన నా భార్య చెడుగా మీరు మాట్లాడితే మా ఊరికి తెలీదా, నాకు తెలీదా? ఏంది నేనేం ఆగలేదు, ధైర్యంగా మాట్లాడాను. వాళ్ళే ఈడు ఆగి చచ్చేవాడు కాదనుకుని వాళ్ళే ఆగారు. బియ్యం దొంగ అయితే ఏంటి? ఇంతవరకు నన్ను ఏం చేశారు? నన్ను ట్రైల్ నడిపి లోపల వేయించారా?